అందరికీ నమస్కారం అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే విషయం ఏంటంటే హెయిర్ షేవ్ చేయాల్సిన అవసరం ఉందా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని అడుగుతుంటారు. అయితే ఈ వీడియోలో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు హెయిర్ ఉండాలా వద్దా, ఆ తర్వాత హెయిర్ సర్జరీ చేసేటప్పుడు మనం హెయిర్ షేవ్ చేయాలా వద్దా, అదేవిధంగా సర్జరీ అయిన తర్వాత ఎప్పుడు హెయిర్ మనము ట్రిమ్ చేయొచ్చు, షేవ్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్డ్గా మనం వీడియోలో చేయడం జరిగింది. దీన్ని చివరి దాకా చూడండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే హెయిర్ షేవింగ్ చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతుంటారు. మనం ఫస్ట్ కన్సల్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. కన్సల్టేషన్కి వచ్చేపాటికి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెయిర్ లేకుండా షేవ్ చేసుకుని వెళ్ళారనుకోండి, ఏం జరగవచ్చు అంటే మనకు కరెక్ట్గా అనలైజ్ చేయలేము అనమాట. స్కాల్ప్ని ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ బాల్డ్నెస్ ఉంది అనేది మనం గమనించలేము. మామూలుగా మనం ఎందుకు షేవ్ చేస్తాము, ఎవరికి తెలియకుండా బాల్డ్నెస్ ఎక్స్టెంట్ తెలియకుండా ఉండడానికి యూనిఫామ్గా కనపడడానికి మనం షేవ్ చేసుకుంటాం. చాలామంది షేవ్ చేసుకొని అదొక స్టైల్గా ఉంటుంది కొంతమందికి. అయితే కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మీరు షేవ్ చేసుకోవడం వలన సర్జన్కి క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యింది, ఎక్కడ డిఫ్యూజ్ ప్యాటర్న్లో ఉంది, ఎక్కడ మనకు హెయిర్ ఫాల్ అవ్వద్దు అని ఒక క్లారిటీ ఉండదు. అందువల్ల సర్జరీ ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా లేకుంటే ఏదైనా మెడిసిన్స్ ఇవ్వాలన్నా క్లారిటీ ఉండదు అనమాట. అంటే ఎక్స్టెంట్ ఆఫ్ బాల్డ్నెస్ కరెక్ట్గా మనకు తెలియదు. అందువల్ల ఆన్లైన్ కన్సల్టేషన్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా మన ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి వచ్చేవాళ్ళు కానివ్వండి, హెయిర్ ట్రిమ్ చేయకుండా వస్తేనే మంచిది. విత్ హెయిర్ మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఎక్కడ ఏ భాగంలో ఎక్కువ హెయిర్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా పేషెంట్ యొక్క హెయిర్ స్టైల్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ కోమ్ చేస్తున్నారా, రైట్ టు లెఫ్ట్ కోమ్ చేస్తున్నారా, లేకపోతే బ్యాక్ కోమ్ చేస్తున్నారా, అదేవిధంగా హెయిర్ టెక్స్చర్ ఏంటి, ఆ కర్లీ హెయిరా, సిల్కీ హెయిరా, ఇవన్నీ మనకు క్లారిటీ వస్తుంది. ఇవేమీ క్లారిటీ లేకుండా మనం షేవ్ చేసుకొని రావడం వలన సర్జరీ చేయొచ్చు, కానీ మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ప్లాన్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయింది. నాట్ ఓన్లీ గ్రాఫ్ట్ నెంబర్ మీద కాకుండా ప్లాన్ ఏ విధంగా చేస్తారనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయింది. కాబట్టి సర్జన్కి ఒక క్లారిటీ రావాలి, ఏం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాము. అందువల్ల నాకు తెలిసినంత వరకు మీరు హెయిర్ గ్రో చేసుకొని రావడం మంచిది. అయితే ఈ మధ్య కాలంలో మన టీము ఎవరితోనో ఆన్లైన్ కన్సల్టేషన్ చేసినప్పుడు ఎవరో మహానుభావుడు రివ్యూ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకు నేను హెయిర్ గ్రో చేసుకోలేను, చాలామంది రికమెండ్ చేశారు నాకు హెయిర్ ట్రిమ్ చేసుకున్నా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ప్లాన్ రికమెండ్ చేశారు, మీరెందుకు సరిగా రికమెండ్ చేయడం లేదు, అన్ప్రొఫెషనల్ అని చెప్పి రాశారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. బేసిక్గా ఆన్లైన్ కన్సల్టేషన్ చేసినప్పుడు అది కూడా హెయిర్ లేకుండా కన్సల్ట్ అయితే ఏమవుతుందంటే మీరు షేవ్డ్ హెడ్ మనకి ఏదైనా పంపించారంటే ఏం జరుగుతుందంటే అసలు మనకు ఐడియా రాదు, అసలు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చో లేదా ఐడియా రాదు, చేస్తే ఏ విధమైన ప్లాన్ చేయాలో ఐడియా రాదు. దూరం నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉద్దేశంలో మేము చెప్పడం జరిగింది. అయితే చాలామంది క్లినిక్స్ ఇవన్నీ క్లారిటీ ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి పేషెంట్ కావాలి కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటారు. అందువలన మనం చెప్పింది జెన్యూన్ రీజను. ఎవరైనా కూడా ఆన్లైన్ మీరు కన్సల్ట్ అవ్వాలనుకున్నప్పుడు షేవ్ చేసుకుని మనకు ఫోటోలు పంపించద్దండి. ఎందుకంటే నిజంగానే డాక్టర్కి అసలు క్లారిటీ రాదనమాట. అందువల్ల ఈ వీడియోలో నేను కొంచెం డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఇంకొద్ది మందిలో సినారియో 2 ఏంటంటే మన కన్సల్టేషన్కి వచ్చినప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒక 2 weeks బ్యాక్ ఒక పేషెంట్ని చూడడం జరిగింది. ఆయన బ్యాక్ సైడ్ డోనర్ గమనిస్తే ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ అయినట్టుగా కనపడుతుంది. అడిగితే నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదన్నారు. క్లియర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అవ్వలేదు, కానీ ఒక 2 feet డిస్టెన్స్ నుంచి మనం గమనించినప్పుడు ఆయన మిలిటరీ బజ్ కట్ చేసుకోవడం వల్ల అక్కడ మొత్తము ప్యాచీగా కనపడుతుంది. ఎగ్జాక్ట్గా FUE ట్రాన్స్ప్లాంట్ సరిగా ఎవరైతే చేయరో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సో సర్ప్రైజింగ్ టు మై నాలెడ్జ్ అలా ఎందుకు ఉంది అని నేను గమనించడం జరిగింది. ఆయనకు బేసిక్గా అక్కడ స్కిన్ కొద్దిగా చోట 2 పక్కల యాక్చువల్లీ డోనర్ రీజియన్లో ఎలివేటెడ్ కొంచెం ఎంబాసింగ్గా ఉందన్నమాట. దానికి తోడు ఆయన ఏం చేశాడు, మిలిటరీ కట్ కొట్టాడు. అందువల్ల ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న విధంగా ఉందన్నమాట. ఇటువంటి పేషెంట్లో మనం ఇప్పుడు ఈయన కంప్లీట్ షేవ్డ్ హెడ్తో వచ్చాడు అనుకోండి, మనం అది గమనించలేము. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇటువంటి కేసులో మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే
ఆల్రెడీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయకముందే చేసినట్టుగా కనుక ఉంది కాబట్టి ఆ భాగంలో మనం మార్క్ చేసుకొని తక్కువ గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది గమనించకుండా మనం ఎక్కువ గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేస్తే ఆల్రెడీ కనపడుతుందని ఇంకా వరస్ట్ కనపడుతుంది. ఇవన్నీ చాలా మంచి అబ్జర్వేషన్ ఉన్న సర్జన్స్ చేయగలరు. అందుకే ఇక్కడ మనం ఎయిర్ ట్రిమ్మింగ్ అనేది, షేవింగ్ అనేది మళ్ళీ నేను కన్సల్టేషన్ లో కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగే టైంలో షేవింగ్ చేయాలా వద్దా అని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా మంది ఈజీగా పేషెంట్ కి ఎట్లా కన్విన్స్ చేయాలన్న ఉద్దేశంలో అబద్ధాలు కూడా చెప్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే మీకు మెగా సెషన్ అనుకున్నారు అనుకోండి, మోర్ దాన్ 3000 గ్రాఫ్ట్స్ అనుకున్నప్పుడు షేవింగ్ ఈజ్ ఎ మస్ట్. అదర్వైజ్ డాక్టర్కి చాలా క్లారిటీ ఉండదు. ఒకవేళ మీరు చిన్న బాల్నెస్ ఉంది, లెస్ దాన్ 500 గ్రాఫ్ట్స్ చేసుకున్నారు అనుకోండి, టెంపుల్ యాంగిల్ కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, లేకుంటే సింపుల్ హెయిర్ లైన్ కావచ్చు, అప్పుడు మీరు షేవింగ్ చేసుకోకుండా సరిపోతుంది. అయినా ఇంకొకటి ఏంటి, లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని ఈ మధ్య చాలా కాలంలో పాపులారిటీ వచ్చింది. ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో షేవింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే లిమిటేషన్ ఏంటబ్బా ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనం మోర్ దాన్ 500 గ్రాఫ్ట్స్ తీయలేం. ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ అవుతుంటుంది. మనకు లాంగ్ హెయిర్ తీసి ఇంప్లాంట్ చేయడానికి 8 hours లో 500 గ్రాఫ్ట్స్ కూడా పెట్టలేం. సో ఇవన్నీ ఎవరికంటే స్మాల్ సెషన్స్ ఉన్న వాళ్ళకి సూటబుల్. ఇప్పుడు మనకు గ్రాఫ్ట్ నెంబర్ తక్కువ ఉండి క్లాస్ 5, క్లాస్ 6 బాల్నెస్ ఉన్న వాళ్ళకి గ్రాఫ్ట్ నెంబరే మనకు సరిగా దొరకదు. నువ్వు మళ్ళీ అక్కడ షేవింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం గ్రాఫ్ట్ నెంబర్ ఎక్కువ హార్వెస్టేషన్ చేయలేము. చేసినా కూడా పార్షియల్ షేవింగ్ చేసుకొని ఒక విండోలో చేసుకోవాల్సి వస్తే అది ఆక్వర్డ్గా కనపడుతుంది. కాబట్టి మెగా సెషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే 3000 గ్రాఫ్ట్స్ పైన చేసుకున్నాను కంపల్సరిగా షేవింగ్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా కొద్దిమందికి కంప్లీట్ బాల్నెస్ లేకుండా రెసిడింగ్ హెయిర్ లైన్ ఉండి మధ్యలో డెన్సిటీ కావాలని చెప్పి వస్తారు, వాళ్ళకు కూడా షేవింగ్ చేయాల్సిందే. అలా చేయకపోతే మనం హెయిర్ మధ్యలో ఇంప్లాంట్ చేయలేము. అందువల్ల షేవింగ్ అనేది మీ 90 to 99% రిక్వైర్మెంట్ ఉంటుంది చాలా మంది పేషెంట్లో. ఎవరికో కొద్ది మందికి అవసరం ఉండకపోవచ్చు. అది మీ డాక్టర్ గారు చూసి సలహా ఇవ్వగలరు మీకు. అయితే కంపారిజన్కి వెళ్ళినప్పుడు షేవింగ్ చేసుకున్న ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. నేను 1 by 1 చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే ఇంప్రూవ్డ్ విజిబిలిటీ. సర్జన్కి మంచి విజిబిలిటీ ఉంటుంది. లేకపోతే మనం ఆయన గ్రాఫ్ట్స్ కనపడకుండా హార్వెస్టేషన్ చేయలేడు, ఇంప్లాంటేషన్ చేయలేడు. ఇక రెండవది ఏంటంటే ఎన్హాన్స్డ్ ప్రెసిషన్. ఎన్హాన్స్డ్ ప్రెసిషన్ అంటే ఏంటంటే గ్రాఫ్ట్స్ మనం తీసేటప్పుడు మంచి గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయాలా, లేకుంటే సింగిల్స్ హార్వెస్ట్ చేస్తే మనకు యూజ్ లేదు. ఒక్కొక్క పంచ్లో మనకు ఆల్మోస్ట్ ట్రిప్లెట్స్, క్వార్టర్బుల్స్ ఉన్న గ్రాఫ్ట్స్ మనం హార్వెస్ట్ చేయాలి, థిక్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయాలి. అందువల్ల ఎన్హాన్స్డ్ ప్రెసిషన్ ఉంటుందన్నమాట. ఇక మూడవది ఏంటంటే ఈజియర్ ఎక్స్ట్రాక్షన్. సో మనకు స్కాల్ప్ అంటేనే బ్లీడింగ్ మామూలుగా మిగతా బాడీతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము అక్కడ విజిబిలిటీ లేకున్నప్పుడు మనకు ఎక్స్ట్రాక్షన్ ఈజీగా ఉండదు. అందువల్ల ఈజియర్ ఎక్స్ట్రాక్షన్ కోసము మన కంప్లీట్ షేవింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా మనం హార్వెస్టేషన్ ప్రొసీజర్ని చేయొచ్చు అనమాట. ఇక నాలుగవది రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఎందుకు అవుద్ది అన్నప్పుడు మనకు ఆ ఏరియా క్లీన్గా పెట్టుకోకపోతే, మనం ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేటప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో షేవింగ్ చేయడం వల్ల క్లీనింగ్ అనేది మనం నీట్గా చేయొచ్చు సర్జరీ టైంలో. షేవింగ్ చేయకపోవడం వల్ల బ్లడ్ అంతా వెళ్ళి ఆ హెయిర్ మధ్యలో ఇరుక్కుంటుంది, దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనం ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని 99% మనం తక్కువ చేయొచ్చు షేవింగ్ చేసుకోవడం వల్ల. ఇక లాస్ట్ ఏంటంటే బెటర్ గ్రాఫ్ట్ ఇంటగ్రేషన్. బెటర్ గ్రాఫ్ట్ ఇంటగ్రేషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న గ్రాఫ్ట్స్ని ఏ విధంగా, ఏ యాంగిల్లో, ఎక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. షేవింగ్ చేయకపోవడం వలన ఎగ్జిస్టింగ్ హెయిర్ మధ్యలో ఇంప్లాంట్ చేసేటప్పుడు మన స్లిట్స్ కావచ్చు, రెసిపియెంట్ సైడ్స్ కావచ్చు, యాంగ్యులేషన్స్ మిస్ అవ్వచ్చు, యాంగ్యులేషన్స్ రాంగ్ అవ్వచ్చు, లేక ఎగ్జిస్టింగ్ హెయిర్ని డ్యామేజ్ చేయొచ్చు. మనకు ఇంప్లాంటేషన్ టైంలో కూడా మనం మిస్ చేయొచ్చు. ఒక 4 మనము 10 స్లిట్స్ పెడితే ఒక 5 ఇంప్లాంట్ చేయొచ్చు, మిస్ అవ్వచ్చు కొన్ని స్లిట్స్. ఎందుకంటే ఇక్కడ గ్రాఫ్ట్ ఇంటగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంత డెప్త్ వెళ్ళింది గ్రాఫ్ట్, స్కాల్ప్ పైన ఎంత 1 mm పైన ఉండాలి, లేకపోతే గ్రోత్ సరిగా రాదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు షేవింగ్ చేసుకోకపోవడం వల్ల మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లని చెప్పి ఇంపాసిబుల్ ఏదంటే కాదు. కొన్ని కేసెస్లో మనం షేవింగ్ చేయకుండా గ్యారెంటీగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫీమేల్ ట్రాన్స్ప్లాంట్లో షేవింగ్ చేయకుండా చేస్తాం, అక్కడ గ్రాఫ్ట్ నెంబర్ మనం హాఫ్ ద నెంబరే చేయగలం. సో ఇట్లాంటి లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సర్జరీ అంతా అయిన తర్వాత ట్రిమ్మింగ్, షేవింగ్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఎప్పుడు నేను ట్రిమ్మింగ్ చేయొచ్చు, ఎప్పుడు షేవింగ్ చేయొచ్చు అని అడుగుతారు. 13 రోజుల తర్వాత, 13 days తర్వాత మీరు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. మెషిన్ తీసుకొని, మన ట్రిమ్మింగ్ మెషిన్ మీరే చేసుకోవచ్చు, 0 size పెట్టుకోవచ్చు, సలూన్కి వెళ్ళి చేసుకోవచ్చు. మీరు షేవింగ్ అయితే చేయొద్దు 1 month, కానీ ట్రిమ్మింగ్ ఈజీగా చేసుకోవచ్చు. 13 days క్లినిక్లో కూడా చేసుకోవచ్చు, లేదా మీ ఓన్. సో సలూన్ వెళ్ళడం కంటే మీ ఓన్ మెషిన్తో చేసుకోవడం
మంచి హైజీన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చాలామంది 13 రోజుల తర్వాత ఎలా కనపడుతుందని అడుగుతుంటారు. వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. 13 రోజుల తర్వాత మనం బ్యాక్ సైడ్ షేవింగ్ కావచ్చు, ఇక్కడ 3mm పెట్టినాం కదా, మొత్తం యూనిఫామ్గా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. సో అది మనకు చూడడానికి ఏ ట్రాన్స్ప్లాంట్ లాగా కనపడదు. ఎవరు కూడా ఏ ట్రాన్స్ప్లాంట్ అని గుర్తించలేరు. 13 రోజుల తర్వాత మీరు యూనిఫామ్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మీరు ఏదో మామూలుగా షేవ్ చేసుకున్నాక హెయిర్ కొద్దిగా వస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. యూనిఫామ్గా ఉంటుంది. ఎవరు కూడా మీరు ట్రాన్స్ప్లాంట్ మీకు జరిగిందని కనుక్కోలేరు. అదే విధంగా మీరు ఆఫీస్కి వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 3 విధాలుగా షేవింగ్ అండ్ ట్రిమ్మింగ్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని బట్టి మీ కేసులో కన్సల్టేషన్లో కావచ్చు, లేదా సర్జరీలో కావచ్చు, లేదా పోస్ట్ సర్జరీలో కావచ్చు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ సర్జన్ దగ్గర తీసుకున్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే కన్సల్టేషన్లోనే మీరు సరిగా డెసిషన్ తీసుకోలేకపోతే, మీరు మీ సర్జన్కి సరైన ఛాన్స్ ఇవ్వకపోతే, ఆయనకేముంది ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తానని చెప్తారు. అందరూ చెప్తారు చేస్తానని, చేయనని చెప్పడమే దాని డిఫికల్ట్. చేయనని చెప్పినందుకు ఆయన ఎవరో మనకు గూగుల్ రివ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు అర్థం కాకపోతే పేషెంట్కి ఏం చేస్తాం? అందువలన మీరు సర్జన్కి అర్థమయ్యేటట్టుగా మీరు కన్సల్టేషన్లో చూపిస్తేనే ఆయన మీకు బెస్ట్ చేయగలడు. మీ ప్రాబ్లమే ఆయనకు అర్థం కాకపోతే ఇంక మనం సర్జరీ ఎలా అవుతుంది? అలాగే సర్జరీ రోజు మీరు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసినప్పుడు 10-20 రోజుల కోసం చూడకుండా షేవింగ్ చేసుకోవడమే మంచిది, మీ కేసులో రిక్వైర్మెంట్ ఉంటే. అట్లా కాకుండా చిన్న కేసులు ఏదైనా ఉంటే మీరు షేవింగ్ చేసుకోకుండా చేసుకోవచ్చు. ఈ విషయంలో మీ సర్జన్స్ మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అదేవిధంగా సర్జరీ తర్వాత ట్రిమ్మింగ్ అనేది ప్రాబ్లం కాదు. చాలామంది భయపడుతుంటారు చేసుకోవచ్చా లేదని. హ్యాపీగా మీరు 13 రోజుల తర్వాత ట్రిమ్మింగ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ FUE టెక్నిక్ వల్ల 13 రోజుల తర్వాత మనం ట్రిమ్ చేసుకున్నప్పుడు ఎవరికి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టుగా తెలియదు. అదండి విషయం. థ్యాంక్ యూ.